హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎయిర్వాస్ కిచెన్. మమ్మీ ఏం చేస్తున్నావు ఈరోజు మసాలా వంకాయ వండుతున్నా. వంకాయలు తీసుకొచ్చిన అర్ధ కిలో వంకాయలు. ఇలా సార్కల్ వంకాయలు ఉంటేనే మంచిగా ఉంటుంది మసాలా వంకాయకు. మన టేస్ట్కి తగ్గట్లు, మన టేస్ట్ ఎట్లుంటుందో అట్లా చేస్తాను. మా టేస్ట్కి తగ్గట్టు చేస్తాను నేను. సూపర్ మసాలా వంకాయ నేను ఎట్లా చేస్తానో చూడండి మీరు. ఇప్పుడు వంకాయలు కోసేయడానికి ఇలా ఉప్పు నీళ్ళు పోసుకుందాము. నీళ్ళు పోసుకొని ఉప్పు వేయాలి. మంచినీళ్ళు ఇవి మంచినీళ్ళు పోసి మనం ఉప్పు వేసుకోవాలి. వంకాయలు కట్ చేస్తాం. ఇప్పుడు సగమే కట్ చేసుకోవాలి, మొత్తం కట్ చేయదు. ఇట్లా పురుగులు ఉంటుందా ఇట్లా చూసుకోవాలి, ఏం లేవు. ఇట్లా ఉప్పు నీళ్ళు వేసుకోవాలి. లేదంటే వంకాయ నల్లగా అవుతుంది. ఉప్పు నీళ్ళు లేకపోతే చేదు కూడా ఎక్కుతుంది వంకాయ. మామూలు వంకాయ వండుకున్నా కానీ ఉప్పు నీళ్ళు పోసుకొని వేసుకోవాలి వంకాయలు. ఇలా పురుగున్నది అప్పుడే కనిపిస్తుంది మనకు. ఏ వంకాయలని కట్ చేసుడు అయిపోయింది. ఇవి పక్కకి పెట్టుకుందాము. ఇక మసాలా వంకాయకు కావాల్సిన పదార్థాలు: నువ్వులు, ఇక పచ్చి కొబ్బరి, పల్లీలు, షాజీరా, ధనియాలు, బండ పువ్వు, ఇక జీలకర్ర, మెంతులు, ఇలాచీలు, ఇక స్టార్ పువ్వు, ఇక 3 లవంగాలు, ఓ దాల్చిన చెక్క. ఇవన్నీ చేసే విధానం చూపిస్తాం. మళ్ళీ ఇక స్టవ్ ముట్టించుకున్నా ఇవి వేసుకోనికి, పల్లీలు ఇటు వేసుకోనికి కడాయి పెట్టుకుంటున్నాడు. ఇక ఇప్పుడు మెంతులు వేసుకుందాము. మెంతులు, ఇక జీలకర్ర, ఇక ధనియాలు వేస్తున్నా. బండ పువ్వు, ధనియాలు ఇవన్నీ వేస్తున్నా. దాల్చిన చెక్క వేస్తున్నా. ఇక షాజీరా కూడా వేస్తున్నా. ఈ మసాలా దినుసులన్నీ వేసినా కదా, ఇవి వేయించుకుందాము. ఇలా మసాలా దినుసులన్నీ వేసుకుంటే మసాలా వంకాయ చాలా బాగుంటుంది. మన మటన్ లాగా అవుతుంది. ఇవన్నీ ఇట్లా మసాలాలన్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది. దూరంగా వేయినవి తీసుకుందాం. ఇవి ఇప్పుడు పల్లీలు వేసుకుందాము. ఎందుకంటే ఇవన్నీ సన్నగా ఉంటాయి కదా, తొందరగా మాడిపోతాయని ఇవి ముందుగా వేసుకున్నా. ఈ పల్లీలు తర్వాత వేస్తున్నా. పల్లీలు కూడా తీసుకుందాము, ఇళ్ళకే తీసుకుందాము. ఇప్పుడు నువ్వులు వేసుకుందాము. నువ్వులు కూడా వెంటనే ఇక కడాయి వేడి ఉంది కదా, వేయంగా చిట్టపట్టలు ఆడుతున్నాయి చూడు, తొందరగా అవుతాయి. ఇక నువ్వులు కూడా వేయినాయి. నువ్వులు తీసుకుందాము. లాస్ట్ ఒక కొబ్బరి వేసుకుందాము. పచ్చి కొబ్బరి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక లేకపోతే ఎండిది కూడా వేసుకోవాలి. మీకు నేను చిట్కా చెప్పా, పచ్చి కొబ్బరి లేకపోతే మసాలా వంకాయ చేయాలనుకుంటారు కదా, ఎండిన కొబ్బరి ఉంటే రాత్రికి నీళ్ళు నానబెట్టాలి. తెల్లారి కదా మంచిగా నానుతుంది కదా, పచ్చి కొబ్బరి తయారవుతుంది. అది వేసుకోవాలి, చాలా బాగుంటుంది. ఏం పచ్చి కొబ్బరి అనుకుంటారు, ఎండిన కొబ్బరి రాత్రికి నానబెట్టాలి. కొబ్బరి కూడా సన్నగా వేగినాయి కదా, పచ్చివాసన మీద వేసుకోవాలని కొబ్బరి ఇంటికి తీసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా చల్లగానే, ఇవి చల్లగానే ఇవన్నీ వేసుకుందాం. ఇప్పుడు ఈ మసాలాలు గిట్ట అన్నీ ఒకటేసారి వేసుకొని పొడి చేద్దాం. ఇవి కొబ్బరి ఎండుచిరికి వేసుకుందాము. ఇలా కూడా ఇవి కొబ్బరి వేస్తాం కదా పచ్చిదానానికి, ఇవి మెరుగాయి. ఇవి ఒక చుట్టూ 2 చుట్లు దింపినాక కొబ్బరి వేసుకుందాము. ఇవన్నీ వేస్తున్నాం. ఇప్పుడు ఇంకా ఇవన్నీ వేసాం కదా, పొడి చేద్దాం. ఇది ఒక చుట్టూ పొడి దాకా చేసుకొని వచ్చిన కొబ్బరి కూడా ఇప్పుడు ఒక చుట్టూ దింపుకొని వస్తా. ఇక కొబ్బరి కూడా పట్టుకొని తీసుకొచ్చిన. ఇంకా ఇట్లా అయితేనేమో పేస్ట్ లాగా అవుతుంది కదా, దొడ్డుబొడ్డు పట్టాలి. లేకపోతే కొబ్బరి అవేమో సన్నం ఉంటాయి, మెరుగాయి. ఈ తడి అంటే అవి మెరుగాయి.
ఇప్పుడు ఇట్లా కచ్చపాకు వేసుకున్నాం కదా, ఈ పొడి కూడా ఇలా వేసుకుందాము. కొబ్బరిలోనే నువ్వుల పొడి, ఇప్పుడు మసాలా పొడి ఇదంతా. ఇప్పుడు ఇలా కారం పొడి వేసుకుందాము. మన కూరకు సరిపడేదో కారం వేసుకుందాము. నేను 2 చెంచాలు వేస్తున్నా. ఉప్పు కూడా మనం తగినంత వేసుకోవాలి, కూరకు సరిపడినంత. కొంచెం పసుపు వేసుకోవాలి. ఇలా కొంచెం అల్లం వెల్లిగడ్డ కూడా వేసుకుందాము. ఇప్పుడు అన్నీ వేసేటి వేసినాం కదా. ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్నా. మన పులుపు తగినంత చింతపండు నానబెట్టుకొని చింతపండు కూడా వేస్తున్నా. ఇది సన్నం పేస్ట్ చేసుకోవాలి. మనం ఎంత సన్నం పేస్ట్ చేసుకుంటే అంత బాగుంటుంది కూర. మనము కచ్చపక్క దొడ్బోడు రుపుతాం కదా, నీళ్ళు దిక్కుపోతుంది, మసాలా దిక్కుపోతుంది. మనం సన్నం చేసుకున్నాం అనుకో సూపర్ కూర అవుతుంది తేనేలాగా. నీళ్ళు ఎక్కువ పోయద్దు, ఎందుకంటే వంకాయలలో పెడతాం కదా. మళ్ళీ ఈ నీళ్ళు చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు సన్నం చేసుకొని వస్తా, మూత పెట్టి సన్నం పేస్ట్ చేసుకొని వచ్చిన. ఇట్లనే ఉండాలి గట్టిగా. మరి మెత్తగా అయితే ఇంకొక నీళ్ళు ఎక్కువైతే పలసగా అవుతుంది, వంకాయలలో పెట్టినకి రాదు. ఇప్పుడు మసాలా తయారైంది. ఇప్పుడు వంకాయలు తీసుకొని మసాలా పెట్టుకుందాము. వంకాయలలో ఇట్లా అన్ని వంకాయలలో ఇట్లా నింపుకోవాలి మసాలా వంకాయల. ఇవి మనం కోసి పెట్టుకున్న వంకాయలలో మసాలా అంతా ఇట్లా నింపుకోవాలి. అన్నిట్లలో ఇలా నింపుకోవాలి. ఈ తొడిమేలు మొత్తం కట్ చేయొద్దు, ఇలా కొన్న చిన్న చిన్న కట్ చేసుకుంటే అయిపోతుంది. ఇట్లనే వేసుకోవాలి తొడిమేలతోటి. కొంతమంది తొడిమేలు తీసేసేస్తారు, కొన్ని తొడిమేలతో వేసుకుంటేనే బాగుంటుంది. ఈ మసాలా నింపుకున్నాం కదా. ఈ స్టవ్ ముట్టించిన ఈ కడాయి పెడుతున్నా. ఇప్పుడు ఈ కడాయి వేడైంది, నూనె పోసుకుందాం. ఇప్పుడు కూరకు సరిపడేదా నూనె పోసుకుందాం. కొంచెం ఎక్కువనే పడుతుంది, మసాలా వంకాయ కదా, నూనె ఎక్కువనే పడుతుంది. ఇప్పుడు నూనె పోసినాం కదా, పచ్చిమిరపకాయలు వేసుకుందాము. అట్లే ఉల్లిగడ్డ కూడా వేసుకుందాము. సన్నం కోసి పెట్టుకోవాలి ఉల్లిగడ్డ ఇట్లా. ఈ ఉల్లిగడ్డలు మిరపకాయలు మంచిగా వేయాలి. ఇట్లా ఉల్లిగడ్డలు మిరపకాయలు ఇట్లా కావాలి. ఇట్లా సన్నం కోసి పెట్టుకోవడానికి తొందరగా వేగుతాయి ఉల్లిగడ్డలు. ఇప్పుడు వేగినాయి కదా ఉల్లిగడ్డలు. ఇప్పుడు టమాటా చేసుకుందాము. ఒక టమాటా, చింతపండు వేసినాం కదా, ఎక్కువ అవసరం లేదు. ఇక పుదీనా కూడా వేస్తున్నా. పుదీనా తాపు చేస్తేనే మంచిగా ఉంటుంది. ఫ్రెష్గా ఉంటుంది, ఇప్పుడు చెట్టుకే చెప్పుకుంటున్నా. ఇక కొత్తిమీర కూడా వేసుకున్నాం. ఇప్పుడు పుదీనా వేసినా ఇక కొత్తిమీర కూడా వేస్తున్నా. ఇప్పుడు ఈ కొత్తిమీర పుదీనా తాలింపు వేస్తే మంచిగా నూనెలా ఉడుతుంది కదా, బాగుంటుంది కూర అంతా, టేస్ట్ బాగుంటుంది. ఈ కూర అంతా తయారైనాక మీకే రేపు తీస్తారు కదా, అది పచ్చి ఆకు తిని ఏం మంచిగా ఉండదు. అది వాసన వస్తున్నా తీసి పాడేస్తాం. ఇట్లా చేస్తే వాసన రాదు, కూర కూడా చాలా బాగా అవుతుంది. నేను అల్లం వెల్లిగడ్డ వేస్తున్నా. ఇప్పుడు కొంచెం పసుపు వేస్తున్నా. అన్నీ వేసినా కదా మసాలా, ఇలా కొంచెం వేస్తున్నా తాలింపులో. ఇప్పుడు టమాటాలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లిగడ్డ అన్నీ వేసాం కదా. వంకాయలు వేసుకున్నాం. ఇప్పుడు వంకాయలు అనామంతా కలుపుకోవాలి ఇలా. మూత పెట్టి ఉడికించుకుందాం ఒక నిమిషం. ఇప్పుడు మూత తీస్తుందాము. ఇలా మంచిగా మగ్గిపోయినది కూడా. ఇలా
ఇప్పుడు ఇక మసాలా ఇలా వంకాయలు అలా పెట్టాక మిగిలింది కదా, ఈ మసాలా కూడా వేసుకుందాం ఇప్పుడు ఇలా. మసాలా వేసాం కదా, ఇప్పుడు ఒకసారి మసాలా కూడా కలుపుకుందాం ఇట్లా. ఇప్పుడు మసాలా వేసి కలుపుకున్నాం కదా, ఈ మసాలా కూడా 1 నిమిషం మూత పెట్టి మళ్ళీ ఉడికించుకుందాం. తర్వాత మళ్ళీ చూపిస్తాం 1 నిమిషం అయినాక. ఇక మంచిగా నూనెలా ఇట్లా ఉడుకుతున్నది మంచిగా. ఇప్పుడు వాటర్ పోసుకుందాం మనము. ఈ మసాలా అంతా పచ్చివాసన పోయింది, నూనె ఉడికినాక వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు నీళ్ళు పోసినాం కదా, ఇది ఉడికినాక నేను చూపిస్తాను మళ్ళీ. ఇక మసాలా వంకాయ అయితే రెడీ అయిపోయింది. నూనె ఆయిల్ చూడు ఎంత మంచిగా తేలింది. మనం తాలింపు వేసేటప్పుడు కనిపించలేదు కదా, మొత్తం ఉడికింది అనుకో, మసాలా వంకాయ ఉడికితే ఇట్లా తేలుతుంది. సూపర్ వంకాయ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందాము, దించుకుందాం ఇక. సో ఫైనల్లీ మన మసాలా వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సూపర్ మసాలా వంకాయ నేను చేసినట్టు చేసుకోండి, చాలా బాగుంటుంది. మేము చేసే విధానంగా చేసినాం వంకాయ, మసాలా వంకాయ. సూపర్ వంకాయ ఇట్లా చేసుకోవాలి, చాలా బాగుంటుంది. సో చూసిరేయండి, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మమ్మీ ఇంకేం చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి. అలానే మా వీడియోస్ని హైప్ చేయండి. బాయ్ బాయ్. బాయ్.